శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణ నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువైన దక్షిణామూర్తికి శరణిస్తూ అందరూ కవుల హృదయం తెలియాలని, తత్వం కూడా తెలియాలని, లీలలు తెలియాలని, దక్షిణామూర్తి లీలలు తెలియాలని ప్రార్థిస్తూ శరణిస్తూ గురువుగారు శరణిస్తూ నమస్కరిస్తున్నా. గురువు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఆపిస్తాము. నీలకంఠాయ ధీమహి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అని చెప్తూ ఆ శ్లోకం చెప్పారు. నాన్న అస్తమా అని చెప్తూ ఉండేవారు. రుద్రుడి గురించి చెప్పు, రుద్రుడి గురించి అయింది. నీలకంఠం గురించి చెప్పుకుంటున్నాం. నీలకంఠాయ శంభవే మధ్యలో ఆపేసాము. అది పూర్తి చేసుకొని ముందుకు వెళ్దాం, కవుల గురించి వెళ్దామని నేను చెప్తున్నాను. నీలకంఠం గురించి నేను శ్లోకం చెప్పి ఆపేశాను. మహిమనస్తవంలో ఏం చెప్పారు చూసుకుని రండి కదా. అఖండ బ్రహ్మాండ క్షేచకిత దేవాసుర కృపా విధేయస్యాసీత్ యః తునేన విషం సంవృతవతః సకల్మాషః కంఠేన తవ కురుతేన శ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువనభయభంగవ్యసనినః వికారోపి శ్లాఘ్యే భువనభయభంగవ్యసనినః. దాన్ని రాసినది నేను అనుకున్నా. పిల్లలందరికీ అర్థం, ప్రతి వాడికి అర్థం అవ్వాలి ఈ కథలో నేను తేటగితో రాస్తా అని శబ్దం బట్టి మనం నమ్మక చమకాలు చదువుతూ ఉదాత్త స్వరాలు ఉండాలి. అవి చదవడానికి ప్రతి వాడికి అవ్వదని ఇలా కావాలని నేను తేటగీతి మాలికలు రాసి పెట్టారనమాట. ఆ సర్వేశ్వర మా బాబాయ్గా సర్వేశ్వర మధు ఈ కాలం కవిత్వం కన్నా చాలా బాగుంది, చాలా బాగా రాసావు తేటగీలు పెట్టుకొని. నాకు ఆటవాళ్ళు ఎందుకు నచ్చలేదు, అందుకు తేటగీ తీసుకున్నాను. ఆ శ్లోకాన్ని నేను ఎలా రాశాను, శివపంచస్తం మొత్తం రోజుకో శ్లోకం చొప్పున మొత్తం అని పూర్తి, గ్రహణస్తవం కూడా పూర్తి చేశాను. 1991లో రాసి పూర్తి చేసాను ఒక సంవత్సరంలో. ఇప్పుడు దానికి ఏం రాసానో చెప్దామని చూస్తున్నాను. అకట ముక్కంటి దేవదానవులు శరణమన కరుణ విషమెక్కంగ నల్లబడి కంఠమున్ లోకరక్షణ్ వికారమును అలంకరణమవ్వదే ప్రళయాంతకుండా అని మహిమనిస్తాం. దండి అనామయస్తాం చాలా శివ కవులకి తప్ప బయట ఎవరు తెలియదు. దండి అనామయస్తాం రాశాడని చాలామంది దాన్ని పైకి తీసామని కోరిక నాకు. అందుకే ఈ పుస్తకం ప్రయోజనం చాలా ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆ శైవపీఠంలో కూడా ఇచ్చా పైకి తేవాలని ఆగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆ శ్లోకం చెప్పింది. కల్మాషస్తే మరకతశిలా భంగకాంతిర్న కంఠే నవ్యాచేష్టే భువన భవత్ మనం మాడిపోయింది. కల్మాషస్తే మరకశిలా భంగకాంతిర్న కంఠే నవ్యాచేష్టే భువన విషయాన్ త్వత్ప్రసాదం ప్రవృత్తిం వారాంగర్భ సవిషమయే మందరక్షోభజన్మ నైవం బద్ధో యది నభవతి స్థావరం జింగమం వా. దాన్ని రాసింది. పారమేశుడ నీ కంఠమందు శోభమాన మరకతరత్న విధమునున్న ఆ సిదీనికి మాత్రంబునన్ సకల జగత్కృప కలవాడవనుచును గాంచదగుని మందరక్షోభజనితమైనట్టి నీవులకు రతిమృంగి కంఠమున్నందు దాల్పవేని సంద్రము విషపూరితము నీ చరాచర భాండము చలనము లేదే అని రాసి. ఇప్పుడు ఈ శైవులు కూడా ఈ నీలకంఠం దాన్ని శివకోశంలో కూడా అంతరార్థంగా దీన్ని చెప్తారు. 4 దిక్కులు చేస్తారు ఓంకారం యొక్క చెప్పుకొని అదని విభూతి రాసుకుని అగ్నిది భస్మ వాయుది భస్మ కాకుండా శైవప్రపంచం చెప్తారు. భస్మదానం చేస్తున్నట్టుగా కొంచెం భస్మం చేతిలో వేసుకొని నీరు కలిపి పంచాక్షరం చేపిస్తారు. సద్యోజాతమైనటువంటి పంచబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటూ నేను అభిమానించి శ్లోకాలు మీకు దిక్సూచిగా చెప్తాను. అవన్నీ ఇంకో చెప్పండి. ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం అని ఈశ్వరుని అని 3 రేఖలుగా పాలమని పెట్టుకొని
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని భురుమధ్యంలోనూ కనురెప్పల చెవులు చెంపల భాగంలో కూడా రాస్తారు. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర కౌరతరేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రేభ్య అని ముఖం నుండి కూడా వక్షస్థంలో ఉదర భాగంలో కూడా రాసుకుంటారు. 4 దిక్కులు 5 దిక్కులు కూడా వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కాల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ అని మంత్రం మణికట్లు మోచేతులు పృష్ఠభావం కూడా రాసుకుంటారు. సద్యోజాతం ప్రపత్యామి సద్యోజాతాయ వై నమో నమ భవేతి భవేనాతి భవస్వ మాం భవోద్భవాయ నమ అని మంత్రంలో కాళ్ళు గుల్పాలు పాదములన్నీ కూడా విభూతి ధరిస్తారు. ఇది ప్రామాణికంగా చూసిన ఆచారం. ఇలా రాసుకుంటూ ఈ అఘోరేభ్య నీళ్ళు ఒకదానికి ఒక రంగులు ఉంటాయి. ఓం నమ శివాయ పంచమంతా కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఈ 5 దిక్కులను చూసుకుంటూ తూర్పు దిక్కు సత్వరజ స్తమ గుణాలతో ఉంటుంది. ఈ అఘోర దిక్కేమో శాంతంగా ఉంటుంది. ముందు ఈ అడుగు నుంచి పైకి గురువు రాసినటువంటి ఆ స్తోత్రంలో సవికోసం చదువుతున్నప్పుడు మా శరీరానికి సంబంధం పేరు చేయాలంటారు. ఆ సంబంధం మా శరీరానికి గురువు గురించి చెప్పిన శరీరానికి అద్వైత సిద్ధి చూపించి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడ చెప్తూ ఆచారం ముందు విసిరి 4 తత్వము లీల అన్నీ కూడా చెప్తూ కలిపి చెప్పారు. ఇక్కడ పంచాశ్రీ చెప్తూ రాసుకుంటున్నప్పుడు ఈ అఘోరదిక్కు ఎలా ఉందో మనం చెప్తున్నారు. ఈ అఘోరదిక్కు ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా నీల రంగులో ఉంటుంది. తర్వాత ఇంకా అది ఎదుర్వేదంలో మధ్యలో ఉంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తితో ఉంటుంది. మేఘ రంగులో ఉంటుంది. అత గౌరీవరంలో ఎదుర్వేదంలో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటుంది. జ్ఞానశక్తి ఇలా ఉంటుంది. ఇచ్ఛాజ్ఞానం దక్షిణ దిక్కులో ఉంటుంది. హీనవరంలో ఉంటుంది. ఇంకా నేనేం తెలుసుకోవాలి, ఆగమశాస్త్ర ప్రకారం ఆలోచిస్తే తెలుసుకోవాలి, దాన్ని ఉపాసించాలి, దాన్ని ప్రేరేపించాలి. అదే ధ్యేయోన ప్రచోదయాత్ ధ్యానం, తర్వాత చేయం, తర్వాత అనన్యభక్తితో కలిగి ప్రచోదయం అవుతుంది చేయాలి. అలా చక్కని రౌద్రంతో ఉంటాడు, సత్వగుణంతో ఉంటాడు, చెవులకు సర్పకుండా ధరిస్తాడు. ఇది నకారం, మకారం నకారం చెప్పుకుంటే నాకు ఓం నమస్కారం అర్థం వచ్చేది దక్షిణ చెప్పుకున్నాం. ఇది విభుదాసం, ఇదొక అర్థం. ఇదే శివకోశంలో కూడా శివకోశం ధ్యానం చేసిన ధ్యానం అయిన తర్వాత కూర్చుని మన 4 దిక్కులను సంబంధించి చట్టంగా తీసి 4 దిక్కులు నమస్కరించడం కూడా శివకోశం అంతరార్థం కూడా లేదు. ఇది చెప్పుకుంటూ ఇప్పుడు మన కవుల గురించి చెప్పుకుంటూ ఒకసారి గురువు చెప్పుకున్నా ఎక్కడ ఆపిస్తాం మనం, కవులందరూ కూడా అందులో కనిపిస్తున్నారని విరూపాక్షస్వామిలో కవులు అందరూ రుద్రేభ్య అని దండం పెట్టుకుంటే మొట్టమొదటిది శాంతం పద్మాసనం ఇస్తాం. రెండో రౌద్రం ఆపాతాళ నభస్త్రాంతం. మూడోది బ్రహ్మాండ వ్యాప్త దేహ అంతా వ్యాపించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అలా ఉన్నటువంటి దేవుడు మనం చెప్పుకుంటూ ఇప్పుడు ఆ కవులందరూ ఎలా కనిపించాలో చెప్పుకుంటూ ఆ పిల్లమంది వీరభద్ర గురించి కూడా చెప్పుకొని ముందుకు వెళ్ళాం. కవు యుగాన్ని వెళ్ళి పోతన గురించి చెప్పండి, మనం చెప్పుకున్నాం. పోతన గురించి పిల్లమంది వీరభద్రుడు చెప్పుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. కవులు వలస ఈయన శ్రీనాథ యుగంలో మనకు ప్రతిభావంతునే కాదు, శారదాపీఠంగా ప్రసిద్ధి పండిత వంశానికి చెందినటువంటి పెనువీరభద్రుడు వాణినారాయణి అని చెప్పడం కూడా మనం విన్నాం. ఈ క్రింది చాటుపతిని తెలుస్తాం. పిల్లమర్రి పెనవీరనకి ఇట్లా ఇల్లాలట వాణి అట్టులే కానున్నను ఇల్లాలట. పిల్లమర్రి పెనవీరనకు ఇల్లాలట వాణి అట్టులే కాకుండాను తెల్లముగా ఒక్క రాత్రి తెల్లవారును వరకు తేగలడే కృతి. ఆ పుస్తకం ఒక్క రోజులో పూర్తి చేశాట. పిల్లమర్రి వారిది తెలంగాణ,
నల్గొండ జిల్లాలో పిల్లమంది గ్రామం ఉంది, పిల్లల మరుగు. ఆ తర్వాత నెల్లూరు వాసులయ్యా అని తెలుస్తుంది. ఈయన అవతార దర్పణము, నారదీయ పురాణము, మాఘ మహాత్మ్యము, మానసోల్లాస సారం రచించాడని చెప్తున్నారు. ఇవి దొరకటం లేదు. శృంగాశాకుంతలం అనేది రసప్రబంధమైంది. జమినీ భారతం అనే వేరస కావ్యం రచించారు. ఇవి పేదమిరి పిన్నమర్రి మహారుగా తెలుస్తున్నాయి. ఈయన సమకాలికుడు మహామతి విప్రనాథ చక్రవర్తి అయిన వీరభద్ర అనే విధంగా ప్రస్తుతించాడు. సమకాలు ఈ వీరభద్ర కవిత 4 ఆశ్వాస శృంగాశాకుంతలం చిల్లమ రాసి చిల్లరం వెన్నయ్య మంత్రికి అంకితం చేశాడు. శాకుంతలం శృంగాశాకుంతలంగా మార్చాడు. శ్రీనాథుడు కూడా నైషాన శృంగాశాకుంతలం శృంగారం చేర్చాడు కదా. శృంగారానికి అంత ప్రాధాన్యం ఉండేదన్నమాట. భారత ప్రోక్త కథామూల కారణముగా కాళిదాసును నాటక్రమము కొంత తావకోక్తిని అభినవ శ్రీ వహింప కూర్మి కృతిసేయు నాకు శాకుంతలంబు. భారతంలోని శకుంతలోపాఖ్యాన్ని తీసుకుని కాళిదాసు రాసిన అభినవ అభిజ్ఞా శాకుంతలం నాటక కథను కొంత చేర్చి ప్రబంధాన్ని రచించాడు. మహాభారతంలో దుష్యంతుని శకుంతల తన జన్మవృత్తాన్ని స్వయంగా చెప్పినట్లుంటే కాళిదాసు నాటకంలో చరిగా చెప్పింది అన్నాడు. పిల్లమీద మధ్యుడే స్థిరచే చెప్పించి సౌభకాదనుకొని కణుని శిష్యునితో చెప్పిస్తాడు. అలాగే ఏ వికారం ఎరుగని ముక్తుడు వటువగు ఆసన బాలకు నేరుగా మేనకా విశ్వామిత్ర శృంగారం పచ్చిగా వర్ణిస్తే అనుచిత్యమైపోయింది అని కొందరు అన్నారు. కాళిదాసు నాటకంలో దుర్వాసముని శాపం అంగుళీయ కల్పనలో పెనవేరును గ్రహించాడు. కణ్వమున్న ఆశ్రమాన్ని చక్కగా వర్ణించాడు. దాన్ని మించి ప్రబంధ భక్తిలో పెనవేరిన తీరిది రచించింది. వృద్ధసింహము వరింపదండంబు కైదండ కావిచ్చు గంధ జగమ పులికొత్త ఈనిన పదరింటిలోని పులిటాయి తగు కొంపోవు హరణ్ సింహ కిశోరంబు చేరవచ్చిన వింత లేక చన్నిచ్చు బాయింత కరణ్. దుష్యంతుడు వేటకు బయలుదేరే సమయంలో వేటగాంటూ తెచ్చిన కుక్కల పేర్లను దుష్యంతుడు తెలిపాడు. శీర్షపద్యం కాళిదాసు ప్రస్తుత శ్లోకం అనాఖ్యాతం పుష్పం కిశ్లయమరువనం కారహి అనావిద్ధం రత్నం అని చెప్తే పెనువేరు భద్రన సొగసుగాదాన్ని రచించాడు. కనుకొనితా విముక్కుని క్రొవ్రేయడ వజ్రసూచిదాయని రతనంబు జిహ్వచూ చవిచూడని తేలియ గోరుమోపి గిల్లని చిగురాకు లాలిత విలాస నికేతనము నికేతనము ఆలతాంగి తానను అనుభవకర్తయే ఘనుడు ఓ ఘనుడు ఆయా విధియత్నమిరుంగను అయ్యడును. శకుంతల ఆశ్రమాన్ని వీడి అత్తారింటికి వెళ్ళలేక వెళ్తుంటే కథలు 4 పదములను క్రమ్మరి తండ్రి పాదంబుకే చల ఘటించు కొంత వేగుచు వచ్చి కణుని కడుపులో తలము కౌగలించు సరుగు కొండక వేగరి మనులకు మాయయ్య సుడి అని అప్పగించు. మగడి మూర్చూచు శకుంతల మానగంధి అని హస్తినాపుర వర్ణన, మృగయా వర్ణన, చంద్రోపాలన, చంద్రస్థుతి మొదలైన వర్ణలతో ప్రబంధ కవులను చూపించాడు. ప్రబంధ కవులకు దారి చూపించాడు. పెద్దన చాలా చోట్ల పెనవేరని అనుసరించాడు. ఆయా సన్నివేశాలలో శృంగారంతో పాటు వీర రౌద్ర రసాలను కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. శృంగారశాకుంతలం వినూత్న రీతిలో రాయబడిన ప్రబంధం బంధమేని ప్రబంధం. పెనువీరభద్రుని 2వ కావ్యం జమినీ భారతం. ఇది 8 ఆశ్వాసాలు కావ్యాన్ని నరసింహ భూపాలకి అంకితం ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం గురించి జనమేజయునికి చెప్పడం ప్రధాన విషయం. వీరస ప్రధాన కావ్యంలో పాండవుల పరాక్రమం, శ్రీకృష్ణ మహాత్మ వివరించింది. స్ఫాటిక మణిశిలా ప్రత్యగ్ర రచన రచనాతిబంధుర ప్రాకార భాసురంబు పాతాళ జలచరీ పర్యాప్త కల్లోల సుకుమార
శోభితం పరికోపశోభితం అంటూ సంస్థ పదాల ప్రౌఢిమతో భద్రావతి నగరాన్ని వర్ణించారు. జమినీ భారతంలో లోపాఖ్యానంలో ప్రసిద్ధమైంది హాస్యమైంది అని పెనువేల భక్తుడు రాశారు. దీన్ని పెద్దలను ఆధారంగా చేసుకున్నారు. హాస్య ప్రధానమైంది. అందరినీ ఆదరించు ఉద్దారకుని చరిత్ర, ఉద్దారకుని భార్య గుణగణాలను తెలిపి నవ్వు పుట్టించిన పద్యం ఇది. సంధ్యవారు వార్వగని జల పాత్రమన పోవ గట్టిగా నతికించు కనగవలసే తడిదోవతిమ్మన్న నడిమికి బడియింప కట్టుకోబడి బ్రహ్మ కమ్మె వైచి అక్షమాలిక చూపు మన త్రించి వైచిన పనిచెడి మారి గుచ్చి కొనగవలసే సమితలిమ్మన్న వేదికను గండమా గుండ వేలిమి గుండ మార్పిడి సూదుకోబడే మండను విధమున అనుదినములెల్ల ప్రాతికూల్యము భజింప చెంది కథమున ముని బ్రహ్మచర్య నియమములను గృహమేరి వర్తనము తొలగి రెంటికి నిరెడ్డ చేవడి చెడ్డరేవని రీతయ్యే రెంటికి చెడ్డరేవని రీతయ్యే. ఈ విధంగా తెలుగు చాలా చోట్ల పద్యాలు అంటే బకర్తమంటే చేయమని చిక్కిలి పని చేయకపోవటం, ఏం చేస్తానో వద్దంటాం, ఒక పని చెత్తా చేయడం అలా అన్నమాట. ఇంకా గోరు చుట్టు పేరు ఒకరి పోటు ఇలాంటి సామెతలు ప్రయోగిస్తాడు. భీముడు కృష్ణుడు పరస్పరం వేళాకోళం చేసుకుంటాడు. అప్పుడు భీముడు కృష్ణుని ఎద్దేవ చేసినది. మొదట అత్యంత కాముకుడవవుటకు గొల్ల ఇంద్రాళ్లకు పాలిండు సాక్షి ఆయతి నీచరతి సీరి వవుటకు భారిన కమల సూకర విగ్రహముల సాక్షని. వీరవర్మ పాండవుల గుర్రాన్ని పట్టుకున్నప్పుడు పెనవీరున క్రాబడి ప్రాసతో రౌద్రమూర్తి కడిగేలా వర్ణించిన ఈ పద్యం చూడండి. కస్రప్రోద్భవ సూతిపై దశమ సహస్ర సంధన అన్వీతులై విక్రాంతి నృపనందనుల్ కలసిరి అవ్వేడన్ సమీకంబును రుద్రక్రీడంతలపింపకార్షి విసిగస్వ్రాతంబు హోత్ర క్రోడంబునబడ్డ చర్మము గతిని మ్రగ్యన్ బలం బత్తరి. ఇలా మహాభారతంలో అశ్వమేధ పర్వతము పెనువేలమున జమినీ భారతంలో అందువలన మాతృక ఎందరి గుణదోషములు, ఆజిత పరిహాసక్తులు, స్వభావ విరుద్ధాలంకములు యథాతథంగా గ్రహింపబడించో అని వివరించారు. గ్రహించారని రాశారు. జమినీ భారతంలో సూర్యాస్తమం అంతట కనుపట్టెను భారస్వంతుడు చరమాద్రి మీద వారుణ శ్రీమంతిని జలకేలికి చిరుబంతి పసుపు ముద్దనన్ సన్నెపై నిడుభంగిన్ అంతట కనుపట్టెను భారస్వంతుడు చంద్రమాద్రి మీద వారుణ దిక్సీమంతిని జలకేలికి చిరుబంతి పరుపు ముద్ద సన్నిపై నిడుభంగిన్. జమినీ భారతం కృతిపతి వీరన కవిత్వం చెప్తూ ఈ పద్యం చెప్పాడు. అల్లన విచ్చు చెంగలు వలందు రజంబను కప్పరంబుపై చల్లనై వలచు సౌరభములు వేదలు భావముల్ పల్లవ హస్త సన్నుగవ పయ్యద జీబుగా దోచు భాతిగా పిల్లరమర్రి వీరనాభిజ్ఞుడు చెప్పగా నేర్చు కబ్బముల్ పిల్లమర్రి వీరనాభిజ్ఞుడు చెప్పగా నేర్చు కబ్బముల్. చల్లగా అందంగా మీరు చక్కగా ఉంటుంది, సిగ్గుపడితే కవిత్వంగా చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పుకుంటే కృష్ణదేవరాయ గురించి చెప్పడం అంటే ఎలా ఉన్నా చెప్పుకున్నాం, ఇప్పుడు చాలా చెప్పుకున్నామని చెప్పుకోవడం లేదు. అప్పుడు అందరూ కూడా చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు చెప్పట్లేదు. కవిహంసం నిన్ను ముఖ్య సలిపెన్ కళ్యాణ
గంభీరాం కవితా తురంగతరంగిణీ రసం సహు బహూకార క్రియాకీడలందు విజృంభించెను కృష్ణరాయల సభాద్యోహిని చోచ్చుచో వివిధోత్సాహములాష్టదిగ్గజములం విశ్రంభ సంవర్గతులు ఆంధ్ర భారతీయ కాకతీయాబ్జపీఠి విడిచి పంపా విరూపాక్ష కడకు నేగి విడిచి రాయరాజ్యాబ్జిని విహారములు సలుప తుంగభద్రాతరంగిని భంగములుగా అలా చూసుకుంటున్నాం. అక్కడ మునిట్లు కూడా సాక్షాత్కరించే ఒక ముని త్రక్షుని రూపాంధ్రములను నిహిరాగమ టీకాక్షరములు హాసమ్ములు చక్షుపడలమ్ముల సాంద్ర చంద్రికాలోలయన్ ఆ పోలిక వారందరి విరూపాక్షులు చంద్రరేఖ క్రియాశక్తులు దీపించి మూడంతట ఔపనిషత్ కుహరచారి హరివక్షమున్ అక్కడ నుండి వాళ్ళకి అందించింది కాకుండా బెండుమ స్వామితో కూడా ఆకున్నటువంటి ప్రమథగణాలు కూడా ఉన్నాయట. వాళ్ళు ఎలా ఉన్నారు? చండీస పటకపటు డిండి మనిస్వనము నిస్వనము దుగ్ధడిండీరక ఘట్టాకట మృదుహాస నిచయం మునిందిన ఒక వింత వెలుగు నెలకొనియే అటు ఇలా చూసుకుంటూ చెప్పుకుంటే ఇంకా వస్తుంది. ఇప్పుడు ఇంకా ప్రబంధ లక్షణ కృష్ణదేవరాయ వెళ్దాం. వీడికి కృష్ణదేవరాయలు నీరాజించారు కదా ఆ పద్మిని. ఆ ముత్తమాల్యదా ప్రౌఢామల సౌరములెందు నెలమి కొనగను ఉద్దామమగు ఒక ధామంబు ఆ మహిన్ నెరాచరికములు అంతట నించెన్ పంపా విరూపాక్ష బహు కజటాదూతికా చంద్రికాద్యుతుల్వలన్ వల్కే స్వాగతం ప్రౌఢ విద్యారణ్య భవ్యహాసజ్యోతి బహుముఖాశిస్తులు పరిపడించి తుంగభద్రా నదీ శృంగార వీచ్యై భక్తిమయీ పెద్దన పాడ్యముడియే వినతదిండిమ మహావిద్వత్మహాంభోజ వికసనం అర్ఘ్యభూమిక వహించే ఒకట నాచిన సోము ఎదిగి చూంపులను చూపు సాంబ్రాణి ధూపమిదియే ఎలమి కడుములు వెలుగ శ్రీకృష్ణదేవరాయ దివ్య నీరాజనంబు ఆ చెప్పుకుంటూ కృష్ణదేవరాయ గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. తెలుగదేరన్న తెలుగుదేశంబు తిరిగేను తెలుగు వల్ల హుండ తెలుగుకొండ ఎల్ల నిపులు కొలువ నిరుగునే తిరుగవే వాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని సాడి శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. శ్రీకృష్ణదేవ అన్నాడు, అంతేగా ఎప్పటి నుంచో ఉంది ఆ మాట. దాన్ని స్పష్టం చేశాడు. అక్కడ కర్ణాటక దేశంలో మాట. కొందరు ఆయన కాలం వివాదాలు స్వామును కాదు కొందరు ఏదినప్పుడు కూడా 15వ శతాబ్దం నుంచి 1530 ప్రాంతమని చెప్తున్నారు ఆరుద్ర గారు. కనుక 1470 1530లో నిరాంజడానికి రఘున రకాల ఏదైనా మనకు అనవసరం. ఆంధ్రపోదులు సాహితీ సమరాంగ సార్వభౌములు అనే బిరుదులు ఉన్నాయి. ఇతని కాలంలో విద్యా వినోదాలు ఉండేవి. ఎప్పుడు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆయన భవనానికి భువన విజయం పేరు పెట్టారు. భువన విజయంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. రాయలు మంచి కళాపోషకుడు. రాయలు రాజకవి, కవిరాలు. కృష్ణదేవరాయలు ఆముక్తమైన ప్రౌఢబృందం రచించారు. మదాల చరిత్ర, సత్యావధు ప్రణీనము, సకల కథా సార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి కూడా రాయలు రచించిన పుస్తకాలు. కృష్ణదేవరాయలు తుడవ వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా పరిపాలన స్వర్ణయుగం చేసిన రాయుడు బహుభాషా కోవిదుడు. తిమ్మరసు మంత్రిగా చేసి మహాశూరుడిగా, నీతిజ్ఞుడిగా, ఉత్తమోత్తమ ప్రముఖుడుగా సంపాదించారు. ఈతిని రాయల వారి ఆస్థానంలో తెలుగు కవులు మాత్రమే కాదు, ఇతర భాషా కవులు, విద్వాంసులు కూడా ఉండేవారు. రాయల వారి భార్య తిరుమలదేవి, చిన్నాదేవి. రాయలు ఉంపుడు గత్త అని కొందరు అంటారు. చిన్నాదేవి రెండవ భార్యను కొందరు మాకు అనవస ఏదైనా. రాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి రామరాజుకి వివాహం చేసినట్టు తెలుస్తాను.
అలసాన పెద్దన రాయల వంశ చరిత్రను సూక్ష్మంగా మనసుతో రాశారు. ప్రబల రాజాధిరాజు వీరప్రతాప రాజ పరమేశ అనేటువంటి బిడ్డలు రాయల శౌర్యాన్ని పొందిన తర్వాత అలసాని పెద్దన రాయల సభ గొప్పదా అని చెప్పారు. ఇందీవరంబుల నీను కాల్గన్నుల సరబిందు ముఖులు శ్యామరముడెడగా పడిన సూను కణాద బాదరాయణ సూత్రభక్తి విద్వాంసును ఉపన్యసింప పార్శ్వభూమినభీరు భట కదంబ కరాళ హేతిచ్చటాచాయ నిధులు కొనగా సామంత మండనోద్దామ మాణిక్యాంశు మండలంబలసి ఈరెండకాయ మూడు రాయల గండ పెండారమణి మరీచరించోడి కలయనావృతములగుచు అంకపాడి నటద్దు కూలాంచలము చిత్రమాంజిష్ట విభ్రమ శీవహింప అని మెచ్చుకున్నాడు గొప్పదాన్ని పెద్దన గారి. ప్రబంధం అంటే ఏం చెప్తున్నాడు. ఆంధ్ర కవిత్వంలో ప్రత్యేకంగా ప్రక్రియ ప్రబంధత్వం విశిష్టం సంతరించుకుంది. రాయలీ కానీ ప్రబంధయుగం పేరు. రాయలీ కావ్యం ప్రబంధ అన్న పేరు రూఢైంది. అంతకుముందు చాలామంది రాసి ప్రబంధం అంటే ఏంటి? ప్రబధ్యతే ఇది ప్రబంధ. ప్రబంధ శబ్దానికి ఉత్పత్తి అంటే ప్రకృష్టమైన బంధం. వస్తువుకి రచనారీతికి ప్రకృష్టమైన పూర్వ రచన అని అనస్సు. ప్రాచీన కాలంలో ప్రబంధ అనే శబ్దం సామాన్యంగా చెప్తోండే వాక్యంగా. తిక్కను కూడా తమ భారతాన్ని ప్రబంధ మండలిగా పేర్కొన్నాడు. పురాణ లక్షణాలు గల హరివంశాన్ని అరన ప్రబంధంగా వ్యవహరించాడు. ప్రబంధ లక్షణాలు సంస్థ దాక్షిణికులు తెప్పిన వాటి తెలుగు రాష్ట్రకులు గ్రహించి వివరించాడు. రచనా విధానంలో, కథావస్తువులో, పాచిత్రంలో, రసపోషణలో, అలంకార వర్ణాధికంలో కొత్త రీతిని సంతరించుకున్న కావ్య ప్రక్రియ ప్రబంధంగా పేర్కొనవచ్చు. పురాణాలు వివిధ విషయములో వివిధ రచనలతో అరణ్యము వంటివి ఉన్నాయి. అర్వాచీనములైనటువంటి కావ్యనాట ప్రబంధాది రచన పురాణ అరణ్యముల నుండి ఉద్ధరించి సేకరించి తీర్చిదిద్ది వాటిని ఉద్యాపన తగును అని వేటూరి చక్కగా ప్రభాశాస్త్రి గారు చక్కగా చెప్పారు. మొత్తం మీద వర్ణా ప్రాధాన్యం కాదు ప్రబంధం అని ఒక్క మాటలో చెప్పచ్చు. ప్రబంధ లక్షణాలను చెప్పచ్చు. ఈ విధంగా ప్రబంధాల కన్నా వర్ణల ప్రాముఖ్యం ఉంటుంది. దండి కావ్యాదర్శంలో నగరార్ణవ శైలత్తు చంద్రార్కోదయవర్ణనము ఉద్యానశైలా క్రీడా మధుపానరథోత్సవా విప్రలంభో వివాహస్య కుమారోదయవర్ణనం మంత్రద్యూత ప్రయాణాది నాయికా అభ్యుదయాని చ ఏతాని యత్ర వర్ణ్యంతే తన్మహాకావ్యమిష్యతే అని 18 వర్ణాలు చెప్పారు. ముందు గురువుగా రాసినటువంటి నగర గురించి రాశారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తమాసంలో అన్నింటిలో కూడా పుస్తకాలన్నింటిలో కూడా నగర వర్ణం ఉంది, చంద్రుని ఉదయం ఉంది, సూర్యవర్ణం ఉంది, కొండల వర్ణం ఉంది, ఉద్యాన కేరళలు ఉన్నాయి, మధుపాన్ రథోత్సవంలో విప్రలంభం ఉంది, వివాహం ఉంది, కుమార ఉదయం ఉంది, మంత్రాలనే ద్యూతం ఉంది, వైశాలి వాళ్ళు ఇచ్చారు కదా ద్యూతం అక్కడ వాసుదేవికి ఆ ప్రయాణం ఉంది, అభ్యుదయ ఇలా ఏ ఉన్నాయని మహాకావ్యం చెప్పుకుంటాను. ఇలాగా అప్పకవి వేటముని ఆశ్రమం అప్పకవి వేట ముని ఆశ్రమం కన్యాంగ సౌందర్యం కూడా చేర్చారు. దేశ గ్రామ వన స్వయంవర పుష్పోపజయాది వనరులు కలిపితే దాని 30 వనరులు ఉంటాయి. ఈ వనరులు ఉంటేనే ప్రబంధం అవుతుంది. అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ వనరులు ఉండాలి. ఈ వర్ణన మనకు విశేషణ కవి సమయం అనేది. కవి ఊహల్లో తప్ప వాస్తవంలో అనుభవంతో లేని వాటిని ప్రబంధ కవులు వర్ణిస్తారు. సరోవరంలో హంసలు ఉంటాయని, చకోర పక్షులు వెన్నెలు తాగుతాయని, చేతపక్షి నీటిని మాత్రమే తాగుతుందని, స్త్రీ స్పర్శ వల్ల పూలు పూస్తాయని ప్రబంధాల్లో వర్ణించబడుతుంది. అయితే వస్తువు అంటే ఇతివృత్తం. పురాణాది వచనం నుంచి కథను తీసుకొని విస్తరించి రాయటం ప్రబంధ లక్షణం. ఈ ఇతివృత్తం ప్రఖ్యాతం కావచ్చు.
కేవలం కల్పితం కావచ్చు లేదా మిశ్రమం కావచ్చు. సామాన్యంగా ప్రబంధాల కథ నాయికాశ్రమై ఉంటుంది. ఎన్ని ఉపకథలున్నా ఏకసూక్తం ఉండాలి. దాన్ని వస్తువైక్యత అంటారు. ఇప్పుడు ఇది కూడా ఉత్తమ సంభవం అంతా ఏదైనా ఉత్తమ సంభవం అంతా అలాంటిది. నేను రాసి ఉంది ఈ కవి పురాణ ఒక చిన్న కథ తీసుకున్న దాంట్లో రాశారు. తర్వాత ఏమైందో కథ ఎవరు చెప్పలేదు. దీంట్లో నైషధంలో శృంగార నైషధం కూడా తర్వాత ఏమేమి చెప్పలేదు, పెళ్లి వరకే చేశారు. తర్వాత ఏమని చెప్పారు. అలాగే ఇది మన చరిత్ర కూడా అంతే. దాని తర్వాత ఏమైందో మనం చెప్పారు. ఇలా వస్తువు కావచ్చు, కేవలం రెండు ఉన్నాయి, కల్పన ఉంది, కవిత్వం ఉంది. అందులో పెద్ద పెద్ద రేపు మణిప్రవాడికి కూడా దానికి పెద్ద పెద్ద చేసి తీర్చారు. ఏకనాయకే ఆశ్రమం ఉంది. ఎన్ని ఉపకథలు ఉన్నా ఏకసూత్రం ఉంది. ఉపకథలు చాలా ఉన్నాయి. అందుకనే శివ సంకల్పం వస్తు అనే భావంతో, అనే అనుభవంతో ఆయన అద్వైసిద్ధిలో ఉంటూ ఆ కథ అంతా కూడా ఉత్తమ కథ అంతా కూడా మనోవికారాన్ని చెప్పారు. ఏకసూత్రత చేశారు. దాన్ని వస్తువైక్యత అంటారు, వస్తు ఐక్యత అంటారు. ఈ వస్తువైక్యత ప్రబంధానికి ముఖ్య లక్షణం. ప్రబంధాల ఆంధ్రీకరణ కావు. వస్తువు సామాన్యంగా సామాన్యంగా ఉండాలి. శృంగారసానికి సంబంధించి ఉంటుంది. ఇంకా ప్రబంధంలో నాయక ప్రధాన పాత్ర. నాయకుల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అదే కదా కథంతా కూడా వయసాగా చేయడం, నాగరాజు వాళ్ళు రావడం, దీనంతా రసప్రధానం. పాత్ర రూపురేఖను వంచులో అనుకరణ కనబడుతుంది. ఒకే మోసులో వర్ణిస్తూ ఉంటారు. అసైత్తు సరే స్త్రీల అంగాన్ని వర్ణులు విసుగు కలిగించేలా వర్ణిస్తారు. ఇంకా రచన చూస్తే ఈ ప్రబంధక రచన విధానం చాలా వేరుగా ఉంటుంది. కావ్యాదిలో కృతిపతి వర్ణన, పౌరకవిస్తుతి, కుకవిస్తుతి, దైవ ప్రార్థనలు, అవతారికలు తప్పనిసరి. ఇవన్నీ పాటించారు. అదేవిధంగా షష్ఠ్యంతాలు గద్యాలు ఉంటాయి. పాండిత్య ప్రసరంతో విహారంలో ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉంటారు. ఛందస్సుల వైధవ్యం ప్రదర్శిస్తారు. చిత్రకవిత్వం, బంధ కవిత్వాలపై ప్రబంధ కవులకి మోజెక్కువ. అలంకారాలు శ్లేషుల బ్రహ్మ విశిష్టను సంతరిస్తారు. అందుకైనా చిత్రకవిత్వం ఉదాహరణలు అవి చాలా రాశారు. చిత్రకవిత్వం, బంధ కవిత్వాలపై కూడా మార్గకవిత్వాన్ని కూడా శ్లేష ప్రబంధానికి విశిష్టను కలిగిస్తాయి. ప్రబంధాలకు పూర్వం శాంతరసాల ప్రాధాన్యం. శాంతం యుద్ధం చేశారు కదా, శాంతం వీరానికి కూడా ఈ కవిత్వం ఎక్కువ. ప్రబంధ కవులకి శృంగార రసోపేక్ష ఎక్కువ, రసాపేక్ష. బహుశా ఆనాటి సాంఘిక వ్యవస్థలు దీని కారణం కావచ్చు. శృంగారసానికే పట్టం కట్టడం గమనిస్తాం. శృంగారంలో సంయోగ వ్యూహాల ప్రాధాన్యత ఉంటుంది. మరి ఉత్తమ శృంగార శతం అంతా కూడా అదే కదా. వీళ్ళకి సమప్రాధాన్యం ఇచ్చి చంద్రుడితో రాయబాణం పంపి ఇలా రహస్యాలు అంగిరసం శృంగారమే. చివరికి భక్తి ప్రాధాన్యం గల కథల్లో శృంగారానికే పెద్ద పీట వేస్తారు. ఈ విధంగా ప్రబంధకుల దృష్టికి లౌకిక దృష్టి అంటే ధర్మ ప్రచారం, నీతి బోధలు, పురాణ కవులకు ఉన్నంతగా ప్రబంధ కవులకు ఉండదు. రసానందమే ప్రధాన కవుల ఉద్దేశం. ప్రబంధాలు సామాన్యంగా 5 ఆశ్వాసాలు తగ్గవు. కేవలం పద్యాల మాత్రమే చెంపు కాయపత్రులు రాయడం ప్రబంధాలు మరో లక్ష్యం. ఇది కూడా ప్రబంధ 5 ఆశ్వాసాలే, కానీ ఇది 3 ఆశ్వాసాలు రాశారు. ఇది కాంచీగండం 8 ఆశ్వాసాలు రాశారు. ఉత్తమ సమయం 3 ఆశ్వాసాలు. ఈ షష్ఠాశ్వాసాలు రాశారు. ఉత్తమ సమయం, ఉత్తర నిషధం 3 ఆశ్వాసాలు రాశారు. ఇలా కావ్యపత్తులో మరో లక్షణం. ఈ కావ్య నాయకుని బట్టి కావ్యం వేస్తుంది, పేరుంటుంది. అంటే ఉత్తమ సమం కదా. శృంగారం ఉత్తర నిషధం, ఉత్తర తర్వాత భాగం. ప్రబంధ వాంగ్మయ ప్రబంధ శబ్దం నన్నచూడిని కాలం నుంచి కూడా ప్రచారంలోకి వచ్చింది. నంచోడు కుమార సంభవంలో, ఎర్రన నృసింహపురాణంలో, నాచిన ఉత్తర హరివంశంలో, శ్రీనాథ శృంగార నృసింహంలో, పినవేలిన శృంగార శాకుంతంలో ప్రబంధ వాసన బాగా కనిపించి మనసుని ఆహ్లాదపరుస్తూ గుబాళిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఇవి సమగ్ర ప్రబంధములు కావు. ప్రబంధ సూర్యోదయం నాకు వేగు చుక్కలు ప్రభాత రేఖలు మాత్రమే అని చెప్పారు శ్రీనారాయణ రెడ్డి. చక్కగా
పింగళ లక్ష్మీకాంతం గారు కూడా భారతంలో బీజప్రాయంగా ఎర్రన అంకురప్రాయంగా సోమంలో మెలకుగా మొలకగా చూపిన ప్రబంధరతను సీతాంజలి సిగుచ్చి మారాకు వేస్తుందని అభిప్రాయపడ్డాడు. పింగళ లక్ష్మీకాంతం గారు ఏం రాశారు? మహాభారతంలో బీజప్రాయంగా ఉంది, ఎర్రనలో అంకురం వచ్చింది, మొక్కేసింది. ఆ చూపిన ప్రబంధ కవిత్వం శ్రీనాథజిత్తుకొస్తకి చక్క చిగిచ్చి మారాకేసిన వృక్షం వేశాడు, పునాది వృక్షం వేశాడు. భారతం ఎర్రలో కొంచెం పైకి కొంచెం వచ్చింది, నాచిన కొంచెం ప్రబంధత్వం చూపించాడు. శ్రీనాథుడు ఇంకా పెద్ద చేసి అంకురం చేశారు. అందుకనే కొంత శ్రీనాథి గారి ప్రబంధ పూర్వంగము కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా కృష్ణదేవరాయల కాలంలో ప్రబంధం పరిపూర్ణ లక్షణాలతో ప్రకాశించింది. అందుకనే ఈ యుగాన్ని ప్రబంధ యుగం కూడా పేర్కొంటారు. ప్రబంధ లక్షణాలను సంతరించుకున్న మొట్టమొదటి పరిపూర్ణ ప్రబంధంగా అలసాని పెద్ద రచించినటువంటి మా చరిత్రను చెప్పాలి కూడా. దీన్ని ప్రథమాంత ప్రబంధంగా మొట్టమొదటిగా చెప్తూ ఉంటారు, చెప్పాలి. ఈ తర్వాత పేర్కొన్న తగిన కోసం నంది తిమ్మని రాసినటువంటి పారిజాతాభరణం. రామరాజభూషణుని భవిష్యత్తులో ధ్వని ప్రధానమైనది ప్రబంధం. వర్ణనలో మను చరిత్ర అనుసరించిన విలక్షణమేదే. కేవలం కల్పిత కథతో అపూర్వ సంవిధాన చాతురితో పింగళి సురన రచించిన కళాపునోదయం వంటి ప్రబంధం మరొకటి కనబడదు. అచ్చతెనుగులో మొట్టమొదటి ఏఆ చరిత్ర అనే కావ్యాన్ని పొన్నగంటి తెలగన రాశాడు. జూచడి కాళహస్తి మహాత్మ్యం, తెనా రామలింగని పాండురంగ మహాత్మ్యము, రాయలిన వారి ఆముక్తమాలిని భక్తి ప్రధానము గల ప్రబంధ. వీటిలో వస్తువేకం లేదనే విమర్శ లేకపోలేదు. వస్తుచిత్ర అనుకరిస్తూ పిల్ల వస్తుచిత్రం చాలా వచ్చాయి. ఆయన ఆదర్శంగా తీసుకుని దానికి పండితుల ఆనందం కోసమే ప్రబంధాలు రచించడం ఎక్కువైపోయింది. ఆ తర్వాత అనుకరణ ప్రబంధాలు రచించబడిన విజయ విలాసం చివరి ఉత్తమ ప్రబంధంగా పేర్కొనవచ్చు. 18వ శతాబ్దం చివరి నాటికే ప్రబంధాలపై ఆసక్తి తగ్గి చిన్నచూపు ఏర్పడింది చెప్పుకుంటా. ఇప్పుడు ఆముక్తమాల్య కవిత కొంచెం చెప్పుకుందాం. తెలుగు పంచకావ్యాల్లో ఆముక్తమాల్య ఒకటి. దీని విష్ణుచిత్తీయం అని పేరుంది. ఆముక్తమాల్య కావ్యాన్ని రాయలు రచించలేదని, పెద్దన కానీ మరెవరో కానీ రచించి రాయల పేరు పెట్టి ఉంటారని వాదోపవాదాలు జరిగాయి. కానీ విమర్శకులు వాటిని ఖండించి రాయల వారే రచించారని నిర్ణయించారు. ఇది 7 ఆశ్వాస ప్రబంధం. అందుకే గురిగా 8 ఆశ్వాసాలు చేశారు. ఉత్తమాసం అది కాంచీఖండం ఇది 6 ఉత్తమాసం. వైష్ణవ మత ప్రచారకులైనటువంటి పన్నిద్ర ఆర్వాడులో విష్ణుచిత్తుడు ఒకడు. అతనికి సంబంధించినటువంటి భక్తి ప్రబోధించే ఈ ప్రబంధం వెంకటేశ్వర స్వామి అంకితం ఇచ్చాడు. ప్రబంధంలో గోదా శ్రీరంగేశ్వర కళ్యాణం ప్రసక్తంగా ఖాండిక్య కేశధ్వజోపాఖ్యానం, యమునాచార్య చరిత్ర, మాల్దాసరి కథ అనే ఉపాఖ్యానాలు రసవంతంగా రచించబడ్డాయి. ఆముక్తం అనగా రచించి విడచిన, మాల్య అనగా పులోదండ, దా అంటే ఇచ్చేది. గోదాదేవి ఇలా తన తండ్రి శ్రీవారి కోసం కట్టిన మాలను ముందుగా తాను ధరించి తర్వాత దేవునికి సమర్పించేది కనుక దాన్ని ఆముక్తమాలని పేరు వచ్చింది. ఎన్నను కుర్తునన్నవిని మీకు దాల్చిన మాల్యమిచ్చును అప్పిన్నది రంగమండం మందైన పిండిలి చెప్పులు పొన్నుగొంటిని వన్నన దండ యొక్క మగవాడిడ నేను తిరుంగురాయడ కన్నడరాయన్ అక్కొదివగప్పు ప్రియా పరిభుక్త భాక్కనన్ కథన్ భాక్కదాన్ని తెలుగు వల్లభరాయ స్వప్నంలో సాక్షాత్కరించి ఈ కావ్యం రచించమని అడిగాడు. చూడికొత్తూరు అనే తమిళ భాషంపుడు సంస్కృతీకరణ ఆముక్తమాల్య అనే పేరు. నాయకుని బట్టి పేరు మొదటి ప్రబంధం ఇదేం తెలుస్తోంది. ఇలా శైవుల్లో ద్వాదశారాచి ఎలాగో ఇందులో కూడా
వాయసైనటువంటి ఆడవాళ్ళు ప్రసిద్ధి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తే విష్ణు ప్రబంధం కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి వెంకటేశ్వర గురించి చెప్తున్నారు. ఆముత్తమాలిలో గోదా శ్రీరంగ కళ్యాణే ప్రధాన కథ వృత్తం. ఈ ఉపాఖ్యానాలు ఉన్నాయి. దానివల్ల సుదీర్ఘమైన వర్ణనలు, రాజనీతి విషయాలు ఉండడం చేత వస్తువాక్యాన్ని భంగం పాటిందని విమర్శకులు చెప్తున్నారు. కానీ వర్ణనాబాహుల్యం ప్రబంధాన్ని ముఖ్య లక్షణం కదా. మరి ఆ వర్ణనలు కథకి ఆటంకం లేదు కనుక చెప్పదు. కథా ప్రయోజనానికి తోడ్పడు కథకే ఉపయోగించే విష్ణుచిత్తుడు మత్స్యధ్వజుని సభలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కేశిధ్వజుల సంవాదం వల్ల భగవంతుని ఆ దర్శించడానికి కారణమైనటువంటి యోగం వివరించబడింది. శైవుడైన పాండ్యుని వైష్ణవునిగా మార్చింది యమునాచార్య చరిత్ర. పైగా ఇది విష్ణులక్ష్మికి చెప్పిన కథే కదా. మరి శ్రీరంగనాథుడు మహాదాసుడి కథను విష్ణుచిత్తునికి చెప్పాడు. భూదేవి గోదాదేవిగా జన్మించుటకు హేతువైంది కాబట్టి విష్ణుచిత్తుడు గోదాదేవి ప్రధాన వీరోత్తమ సంబంధించిన కాగా మిగిలిన వారి ఉదంతాలని కథలు కూడా విష్ణుభక్తుని చెప్పడానికే వెల్లడించడానికే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరించడానికి తోడ్పడ్డాయి. మొత్తం మీద ఉపాఖ్యానాలు అన్నీ విష్ణుభక్తి మహాత్మ్యాన్ని విశదీకరించినవి కాబట్టి ప్రధాన కథ అయిన గోదాదేవి శ్రీరంగనాథ వివాహం అంతర్భూతం చెందినవే కాబట్టి అమృతమాలిలో వస్తైక్యం ఉందని చెప్పాలి. కృష్ణదేవాలు వర్ణనాప్రియుడు, వారు బాగా వర్ణిస్తాడు. కథతో పాటు వర్ణనలను కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. రాయల వర్ణనలు అసాధారణంగా అపూర్వంగా ఉంటాయి. రాయల సున్నిత లోక పరిశీలనకు భామాబలానికి కూడా వర్ణనలు ఉంటాయి. రాయలు ఎంతటి మహారాజైనా సామాన్యుల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు సహజంగా వర్ణించారు. రాయల వారి ఋతువర్ణలు లోకజ్ఞతను వెల్లడిస్తాయి. అందుకే కొన్ని చోట్ల వర్ణనలు సుదీర్ఘమే, ఆశయోక్తి ఎక్కువైనవి కూడా ఉన్నాయి. ఆముత్తమాల విల్లిపుత్తూరు వలన ప్రారంభమైంది. లలితోద్యాన పరంపరాపిక సుకాలాప ప్రతిధ్వానం ఉజ్వల భీనీల హరిమణిపిక స్వాన భ్రమంబు పూన్ప స్వానభ్రూమంబు పూన్ప మిన్నులతో సువర్ణ శోధనల నిందుంజూడ చెన్నుంది శ్రీ విడిపుత్తూరు చెలంగు పాణ్యనగరు వీరత్న సీమంతమై. ఇలా విల్లిపుత్తూరు నగరం భూమి అనే స్త్రీ ధరించిన పాపిడ బొట్టులాగా ప్రకాశిస్తోంది. ఉద్యానంలోని కోకిలలు చిలుకలు కూస్తున్నాయి. ఆకాశాన్ని తాగుతున్న బంగారు మేడలు సూర్యులంటూ మణులతో చెక్కించబడిన కోకిలలు చిలుకలు వాటికి ప్రతిధ్వని చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఇందులో ఉత్ప్రేక్షాశక్తి అలంకారాలు ఉన్నాయి. కన్నీయల మంపు తెల్లై ఎరదాకందేటికి రొప్ప రథ్య కోలంబులం మీద అనే పద్యంలో ద్రవిడ స్త్రీల విలాసాలని కొత్త కల్పనతో చక్కగా వర్ణించాడు. రాయల వనంలో ప్రకృతి వనంలో విస్తృతమైన పరిశ్రమలు కూడుకొని నిత్యం విలక్షణంగా ఉంటాయి. బాగా నిశ్చితంగా ఉంటాయి, సూక్ష్మంగా అందంగా ఉంటాయి. ముఖ్యంగా ఋతువులలో రాయల సూక్ష్మ పరిశీలనలు వెల్లడిస్తాయి. వర్షాకాలంలో సామాన్యులు వంటికి పొయ్యి మండక ఎటువంటి పాటలు పడతారే రాజుకు చూశాడు. దాన్ని కవిత్వంగా మంది ఇల్లు తిరుగా నొక్కింతబ్బు సిఖి అబ్బెనేనింటిలో పూరీడి విసరక రాజు రాజిన రవులు కొల్వాసాల కొని కలరు మరి దానగలిగే వినేమి కూడా కుటమందైన పెన్భోగ సుఖ భుత్తి సిగూరదా బుద్ధికిడిన. రాయల వర్ణావేశానికి సహజం సుందరమైన కమనీయ ఊహావైభవానికి చమత్కారానికి ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. పాతు దృశ్యాన్ని వర్ణించే పద్యం చూడండి ఎంత బాగుందో. తలపచ్చట గుర్చి బాధులకేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపబూని ఆరే పురుష స్నాత ప్రయాత
రుజువల్లి పిండీకృతస్సు సాటి కల్మని తదావాసంబు చేర్పంగరేవులడిగే వెసరబాటు వాని నవ్వు వారి సఖో సారిగోపాక్షి. ఆ రేకులు రాత్రిళ్ళు గస్తీ తిరిగి ప్రజలు ఎవరైనా ఏ వస్తున్నా పారేసుకుంటే భద్రంగా అందిస్తారు ఆ రోజుల్లో. ఆ రేకులు బాతులు లెక్క తలదూసుకుని నిద్రపోతున్నాయి. ఆ దృశ్యం బ్రాహ్మణులు స్నానం చేసి పిండి బట్టిన మర్చిపోయిన వస్త్రంలో అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాలు తీసి బ్రాహ్మణులకి అందించాలనుకున్నాను. ఆ చప్పుడు ఈ బాతులు లేచి ఈదుకుంటే వెళ్ళిపోయాయి. ఈ సంఘటన చూసిన పై కార్పొరులు యువతులు నవ్వారట. రాయలు తాను చూసిన దృశ్యాన్ని చక్కగా రాశాడు చూడండి. ఆరేకుడు అంటే ఆ తెలుగు ప్రశ్నించేవాళ్ళు అనుకుంటు వాళ్ళు అన్నమాట. అక్కడ ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అనుకున్నట్టు. ఇదే విధంగా వేరుపుటమ్ముల ముఖం కుంకుమ వర్ణించడంలో కానీ, గోదావరి యవ్వనం కానీ, బ్రహ్మరాశిని వర్ణంలో కానీ, శరత్కాలాన్ని పెళ్లితో పోల్చి చేసిన వర్ణనలో కానీ రాయల వర్ణ కోసం అప్పుడం కలిగిస్తాను. పుష్పల వికాల వర్ణంలో కూడా రాయలు అయితే ఇంకా అలంకారాలు అంటే ఎంతో చూద్దాం. రేపు చూద్దాం. ఇట్లా ప్రతి విషయంలో చూసి చెప్పుకుంటా చెప్పాలి. రాయలేకపోతే